ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిపాలన విధానాన్ని గురించి, అకృత్యాలను గురించి మీ ముందుకు కొన్ని విషయాలు పంచుకుందామనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. మొట్టమొదటిగా మహానుభావుడు, ప్రజానాయకుడు అనేదానికి సంపూర్ణ అర్థం చెప్పే వంగవీటి మోహనరంగా గారు. ఏనాడైనా సరే ఆయన బ్రతుకున్నంత కాలంలో ఆయన కాపు లేక నేను కాపు అని ఎక్కడా చెప్పుకోలేదు. కారణం ఏంటో తెలుసండి? ఎక్కడ జనాలు పీడించబడుతున్నారు, ఎక్కడ జనాలకు అన్యాయం జరుగుతుందో, ఎక్కడ జనాలకు వేరే విధంగా అణచివేయబడుతున్నారు, అక్కడ రంగా ప్రత్యక్షమయ్యేవాడు. ప్రతి అణగారిన వర్గానికి కాపు కాసేవాడు కాపండి. అలాంటి నాయకుడు, ఆనాటి నాయకుడు. ఆయన కాపు కాదండి, ప్రజానాయకుడు, నిస్వార్థ ప్రజానాయకుడు రంగా గారు. ఆనాటి రంగా గారి నుంచి ఈనాటి సాయి కృష్ణ వరకు ఏమండి, ఏ గవర్నమెంట్లో హత్యలు జరిగినాయో ఆలోచించండి. ఏ గవర్నమెంట్లో మర్డర్లు జరిగినాయో మీరు ఆలోచించండి. చాలా దారుణం సార్. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు, మరి ఆయన మంచి ఎడ్యుకేటెడ్, మంచి ఆలోచన పరుడు. ఆయన అంటారు, లేదు మేము కాపులకు పెద్దన్నగా వస్తానంటాడు. సంతోషమే. మరి అదే నోటితో కాపు కులం చూడండి, కాపు కులం అసలు కాపు కులం ఓట్లొద్దు, కాపు కులం నన్ను గౌరవించొద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. అయ్యా డిప్యూటీ సీఎం గారు, దయచేసి ఒక్క విషయాన్ని గ్రహించండి. ప్రజానాయకుడిగా ఎదగాలంటే రంగా గారిని ఒక్కసారి గుర్తుకు తీసుకోండి. ఏ విధంగా ఎదిగారు ఆయన. కుల ప్రసక్తి, కులంతో ఏనాడు కూడా ఎదగలేదు ఆయన. కుల మత వర్గ వైషమ్యాలకు అతీతంగా ఎదిగిన నాయకుడు. ఏంటండి మీరు అన్నది? 30,000 మంది అమ్మాయిలని వాలంటీర్స్ ద్వారా రకరకాలుగా, ఇక మిగిలిన మాట నేను అనదలుచుకోలేదు. ఎంత దారుణం అండి. దానికి మీరు మళ్ళీ ఒకటి జోడించారు. ఏమిటది? నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ ఉందని. ఎందుకు సార్? గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీరు నిజాలు చెప్పండి, నిజాలు మాట్లాడండి, నిజంగా మీరు స్పందించండి. మరి మీరు వచ్చి 2 సంవత్సరాలు దాటింది కదా సార్, కనీసం ఇద్దరినైనా తెచ్చారా? సంవత్సరానికి ఒకళ్ళనైనా ఆ 30,000 మందిలో ఇద్దరినైనా తీసుకొచ్చారా సార్? మీరు ఆలోచించండి. మన మాటే మన గౌరవం, మన మాటే మనకు నిజమైన అత్యున్నతమైన గౌరవం. మాటలు లూజుగా ఉంటే మనిషి గౌరవం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇవాళ చనిపోయినా కానీ రంగా గారిని పదే పదే ఎందుకు స్మరిస్తున్నారు? ఆయన వర్ధంతులు జయంతులు బ్రహ్మాండంగా అఖిలాంధ్రులు మొత్తం, ఒక ఆంధ్రులే కాదు, అటు తెలంగాణ వాళ్ళైనా బ్రహ్మాండంగా ఎందుకు చేస్తున్నారు? నిస్వార్థ ప్రజానాయకుడు సార్ ఆయన. ఎక్కడ అక్రమం జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ రంగా. ఇవాళ రంగా పేరెత్తితే కొంతమందికి సొంగలు గారిపోతున్నాయి సార్. అది ఆలోచించండి. కులం పేరు ఎత్తలేదు ఆయన, ఎత్తలేదు. అందుకే రంగా గారు శిశలైన ప్రజానాయకుడు. ఆయన అందుకే అన్నారు ఆంధ్ర టైగర్ అని. ఊకులే అనలేదు. ఎప్పుడు పులైనా సింహమైనా గడ్డి మేయి సార్. సింహం ఆకలిస్తే గడ్డి మేయదు. అందుకని అలాంటి నాయకుళ్ళు ఒకటే, కొండంత చెత్తను కాల్చడానికి కొండంత నిప్పక్కర్లేదు. రంగా గారు లాంటి ఒక్క నిప్పు రవజాలు సమాజంలో. అలాంటి వ్యక్తి ఉంటే సమాజం మొత్తం కూడా ప్రక్షాళన చెంది చక్కగా ఒక యూనిటీగా, ఒక ఐక్యంగా, ఆంధ్ర ప్రజలంతా కూడా సుభిక్షంగా, వర్గ మత కుల రహితంగా అందరూ ఐక్యంగా ఉంటారు సార్. అలా ఉండాలని, అలా చేస్తారని మీరు ఆలోచన కలిగిన వాళ్ళు. ఏమిటి సార్, ఎలక్షన్ ముందు ఒక మంచి మాట అన్నారు, నేను కూడా సంతోషించాను సార్. ఏమిటది? 5,000 ఒక ఉద్యోగమా, గోల్ని మోసే ఉద్యోగం అది ఒక ఉద్యోగమా అని చెప్పి మీరు చక్కని మాట అన్నారు. ఏమిటో తెలుస్తారా? నేను కూడా సంతోషించాను. మీకు 10,000 ఇస్తాను అన్నగా, మీకు 10,000 ఇచ్చి మిమ్మల్ని ఎవరిని తీసేయను. మీ పొట్ట నింపేవాడిని కానీ మీ పొట్ట కొట్టేవాడిని కాదు, నేను మీ అన్ననమ్మా అని చెప్పారే. ఈ రోజున ఆర్తనాదాలతో ఆ 5,000 కూడా లేకుండా అన్నా అనుకుంటూ మళ్ళీ జగనన్న పంచన చేరి వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు సార్. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక ఎడ్యుకేటెడ్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను, మీరు ఆలోచించండి. మీరు చెప్పింది ఏమిటి, మీరు చేసేదేమిటి?
మీరు వాగ్దానం ఏం చేశారు, మీరు వాగ్దాన భంగం ఎలా చేశారు ఆలోచించండి సార్. ఏమంటే వాలంటీర్లు తీసివేయము, బ్రహ్మాండంగా మీరు ఇచ్చారు వాగ్దానం, ఎందుకు తీసేశారు సార్? ఇక మరో భయంకరమైన నగ్న సత్యం, ఇక ఈ తెలుసు, సుప్రియగా సుగాలి ప్రీతి చక్కగా మీరు ఆవేశంతో, ఆ ఆవేశాన్ని కొంచెం ఆలోచన చూడించండి సార్. సుగాలి ప్రీతికి న్యాయం చేసింది ఎవరు సార్? వాళ్ళ తల్లికి వాళ్ళ ఇంటి స్థలాన్ని ఇచ్చి, వాళ్ళకి 5 ఎకరాల పొలాన్ని ఇచ్చి, ఒక మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రిగా చేయలేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మానవుడిగా, ఒక తోటి సహోదరుడిగా, ఒక తండ్రిగా, ఒక ఆత్మీయ బంధువుగా చూడండి సార్ ఎలా ఆదుకున్నాడు. అయినా మీరు దాన్ని రాజకీయంగా వాడుకున్నారు. ఆవిడ తల్లి ఎన్నోసార్లు మీతో మాట్లాడాలని, ఆమె వేదనను చెప్పుకోవాలని ఎన్నిసార్లు ప్రయత్నించిన కనీసం మీరు సార్ అపాయింట్మెంట్ ఇచ్చారా సార్? దయచేసి ఆలోచించండి. దీనిని మేము నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. మీరు ఏది చెప్పారో అది చేయండి. నిరుద్యోగ భృతి అన్నారు, ఒక్కొక్కరికి 3,000 సార్. 2 సంవత్సరాలు అయింది. ఎక్కడ సార్? జగన్ గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు 2019లో 3 నెలలు తిరక్కముందే 1,40,000 గవర్నమెంట్ ఉద్యోగాలు, రికార్డు బ్రేక్ సార్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏ సంవత్సరం కూడా వేయలేదు అట్లా. 1,40,000 ఉద్యోగాలు ఒకేసారి తీసి నిరుద్యోగుల్ని చాలా వరకు తగ్గించిన శిశులైన మానవతావాది, శిశులైన ప్రజా సంక్షేమ సారథి, రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు, రాజారెడ్డి గారి మనవడు, కాబోయే ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సార్. కాదనగలరా? మీరు అనొచ్చు, ఓహో నువ్వు జగన్ పక్షపాతివా. కాదు సార్, నేను నిజాయితీగా ప్రజా సంక్షేమాన్ని ఎవరు ఎలా చేశారో సమాజాన్ని చదివిన వాడిని కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను సార్. మీ వాగ్దానాలు విన్నప్పుడు నేను చాలా సంతోషించా. ఆహా 10,000 ఇస్తారట వాలంటీర్స్కి, వాళ్ళని తీసేయరంట. ఆహా నిజంగా పవన్ కళ్యాణేనండి, చాలా సంతోషించా. కానీ ఇప్పుడు సంతాపం ప్రకటిస్తున్నాను సార్, సంతోషం కాదు. మీరు ఎన్ని ఆలోచించి తగిన సమయంలో తగిన నిర్ణయాలు మీరు తీసుకోకపోతే ఆంధ్ర ప్రజలే తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటారని విన్నవించుకుంటూ మీకు మరొక్కమారు ధన్యవాదాలు చెల్లించుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.